మైదా లేకుండా క్రిస్పీ రాగి బిస్కెట్స్తో వచ్చేసాను. పిల్లలకి లంచ్ బాక్స్లోకి, టీ టైంకి ఇవి చాలా బాగుంటాయండి. 100 గ్రామ్స్ బటర్ తీసుకుని, హాఫ్ కప్పు బెల్లం పొడి కానీ, నేనైతే బ్రౌన్ షుగర్ తీసుకున్నాను హాఫ్ కప్పు. ఈ రెండింటిని కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇలా బాగా కలుపుతూ ఉంటే క్రీమ్ లాగా అవుతుందన్నమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1 కప్పు రాగి పిండి వేసుకోవాలి. దీనిలో హాఫ్ కప్పు కొబ్బరి పౌడరు, పావు కప్పు కస్టర్డ్ పౌడరు, 1 పించి సాల్ట్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, కొంచెం వెనిలా ఎసెన్స్ అన్నీ వేసి బాగా ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఈ పిండిని నాననివ్వాలి. ఈలోపు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏమన్నా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక హాఫ్ కప్పు రెడీ చేసుకొని వేసుకోవాలి. 1/4 కప్పు ఫ్రూటీ కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత మీకు కావాల్సిన సైజులో ఉండలు చేసి పెట్టుకొని మీకు కావాల్సిన షేప్లో బిస్కెట్స్ చేసుకోవాలి. దానిపైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే స్టవ్ మీద 30 మినిట్స్ బేక్ చేసుకున్నానండి. ఒక పాత్ర పెట్టుకొని దాని మీద స్టాండ్ పెట్టి ప్లేట్లో ఇవి పెట్టి బేక్ చేశాను. ఎయిర్ ఫ్రైయర్లో అయితే 160 డిగ్రీస్ 12 మినిట్స్ పడుతుందండి. ఫోర్క్తో ఇలా లైన్స్ చేసుకోవచ్చు, హోల్స్ పెట్టుకోవచ్చు, మనకు కావాల్సిన షేప్లో చేసుకోవచ్చు. అన్ని బిస్కెట్ని ఇలా రెడీ చేసుకోవాలి. ఇవి 20 డేస్ వరకు నిల్వ చేసుకోవచ్చండి. అంతేనండి, మన హెల్దీ రాగి బిస్కెట్స్ రెడీ. కొంచెం ఓపిక్గా చేసుకున్నామంటే టేస్టీగా తినొచ్చు. ప్లీజ్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ.